గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గోమాత లేనిదే మానవులకు మనుగడ లేదని పేర్కొన్నారు బాలకృష్ణ గురుస్వామి. గోవుల రక్షణ కోసం అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన గోరక్ష మహాపాదయాత్రను మెదక్ జిల్లా రామాయంపేటకు చేరుకుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాలకృష్ణ గురుస్వామి గోమాతతో చేస్తున్న పాదయాత్రకు స్థానిక అయ్యప్ప స్వాములు గణేష్ స్వాగతం పలికారు. సిద్దిపేట చౌరస్తా వద్ద గోమాతకు మంగళ హారతులతో స్వాగతం పలికి డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీ నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం వల్ల విషతుల్యమైన ఆహారం తింటున్నామని, తద్వారా ఎంతో మంది అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 50,000కు పైగా ఆవులు వధకు గురవుతున్నాయని, గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నేటికి 81 రోజుల పాటు ఈ పాదయాత్ర పూర్తయిందని, 2530 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్రకు స్వాగతం పలికిన అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్థానిక గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పట్టణానికి ఇచ్చేసిన బాలకృష్ణ గురుస్వామి వారైతే ఏదైతే తలపెట్టారో గో రక్షణ అనేది చాలా మంచి స్వామి. ఆయన కాశ్మీర్ టు కన్యాకుమారి 4900 కిలోమీటర్లు నడవడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ గోవులను రక్షించాలనే దృక్పథంతో ఆయన మాల వేసుకొని స్టార్ట్ చేశాడు. ఈరోజు 2500 చిల్లర కిలోమీటర్లు నడిచాడు. ఆల్మోస్ట్ సగంకు ఈరోజు చేరుకున్నాడు. ఈ గోమాతలను రక్షించాలనే ఉద్దేశంతోనే అందరికీ, ఎందుకంటే ఫ్యూచర్లో గో అంటే ఆవు నెయ్యి లేకపోతే స్వామి మాల వేసేవాళ్ళం చాలా కష్టం. ఎందుకంటే ఆ అభిషేకం అనేది ఆవు నెయ్యితోనే చేయాలి, అది కూడా దేశీయ ఆవుతో నెయ్యితో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గోరక్షణ అనేది మన ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది స్వామి. దీనికి వచ్చిన బాబా సత్యం గారు, మా గురుస్వాములు నాగేష్ గురుస్వామి, నాగరాజ్ గురుస్వామి, మా స్వాములు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాములు అందరికీ కూడా, వేణు స్వామి కూడా దౌలతాబాద్ నుంచి వచ్చాడు. వీళ్ళందరికీ కూడా రామాయంపేట తరపున
కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసిన బాలకృష్ణ గురుస్వామికి మరొకసారి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరం కూడా గోరక్షణ చేయాలి, అందరం కూడా దాంట్లో భాగం కావాలని తెలియజేసుకుంటూ గోమాతాకి జై గోమాత. గోరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు 4,900 కిలోమీటర్లు 14 రాష్ట్రాల్లో 6 నెలల పాదయాత్ర స్వామి. ఈ గోవు లేకపోతే మన మనుగడ లేదు. ఏ జాతుల వారికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా ఈ గోవు అనేది విశ్వానికి తల్లి. ఈ భూమికి ఆహారము ఆవు మూత్రము, ఆవు పేడ. ఈరోజు ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయి మనకు విషతుల్యమైన ఆహారం తింటూ మనం అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి ఈ భూమిని సస్యశ్యామలం చేయాలంటే ఒక గోవు మాత్రమే, పర్యావరణం రక్షించాలంటే ఒక గోవు మాత్రమే. అలాంటి దేశీవాళీ గోవులు రోజు 50,000కు పైగా అతి కిరాతకంగా భారతదేశ వ్యాప్తంగా చంపబడుతున్నాయి. ఈ గోహత్యలు ఆపాలని, అదేవిధంగా గోవు రక్షణ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఊడువాడ కూడా పాదయాత్ర చేస్తూ దాదాపు 81 రోజు నడిచిన తర్వాత ఈరోజు రామాయణపేటకు 2,530 కిలోమీటర్లు దాటి రామాయణపేటకు చేరుకోవడం జరిగింది స్వామి. ఈరోజు ఇక్కడ శ్రీ జితేందర్ గౌడ్ గారి నాయకత్వంలో ఇంతమంది అయ్యప్ప స్వాములు, ఇంతమంది అయ్యప్పలు ఈ గోమాత కోసం మేము సైతం అంటూ ఈరోజు హిందూ పరిషత్ నుంచి సత్యం గారు, అదేవిధంగా ప్రాంత వివిధ గోసేవ నగేష్ గురుస్వామి గారు, గోసేవ ప్రముఖులు నాగరాజ్ గురుస్వామి గారు, ప్రతి ఒక్కరు, అదేవిధంగా మా వేణుస్వామి గారు, ప్రతి ఒక్కరు కూడా అంటే ఆవును కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి. దీనికి కులానికి, మతానికి, పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరం కలిస్తేనే మనం ధర్మాన్ని, ఆవును, ఆడపిల్లను కాపాడడం మన కర్తవ్యం. ఎందుకంటే విదేశాలన్నీ కూడా భారతదేశంపై కన్ను వేసి ఈరోజు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన బాధ్యత ఈరోజు ఇంతమంది అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటున్నారంటే ఆవు మూత్రం, ఆవు పేడతోనే మనం పూజలు చేస్తాం, పంచగవ్యాలతోనే. మండల కాల దీక్ష తర్వాత మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ ఇరుముడులు నింపేటప్పుడు స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు నెయ్యే కావాలి. మనం పెట్టుకునే విభూది కూడా ఆవు పేడతో తయారైంది. అలాంటి ఆవులే లేకపోతే మనం మాల వేసుకోవడం సాధ్యమా గురుస్వామి? ఒక్కసారి అందరి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి మనము గోవులను కాపాడడం మన బాధ్యత. మన స్వామి వారికి మన ఆత్మ అనే ఆజ్యాన్ని స్వచ్ఛమైన దేశీవాళీ ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి స్వామి. ఈరోజు పూర్తిగా జెర్సీ ఆవులతోని విషతుల్యమైన పాలు మన పిల్లలకు, మన కుటుంబానికి ఇస్తున్నాం కాబట్టి ఈరోజు క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. రాబోయే 5 ఏళ్లలో ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మనకంటే ముందు మనం అయ్యప్ప మాల వేసుకుంటే 4 గంటలకు మనం లేస్తే 3 గంటలకు మన భార్య పిల్లలు లేచి ఇంటిని శుద్ధి చేస్తున్న ఈ మహిళా మనులకు క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్నారు స్వామి. దానికి కారణం మనం తింటున్న ఆహారం. అందుకే ఈ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో ఇది ఎక్కడ కూడా ఆవు విశ్వానికి మాత. మన దేశం ఎలాంటి దేశం అంటే విశ్వానికి ఆహారం పెట్టిన మన దేశం రాబోయే రోజుల్లో 10-15 సంవత్సరాల్లో ఈ భూమిపై సూక్ష్మ పోషకాలు లేక ఇప్పటికే ఇస్రో శాస్త్రజ్ఞుల ప్రకారం 10 ఫీట్ల లోపల ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు లేవు. మీకు తెలుసు, డిఏపి 1 బస్తా, 2 బస్తాలు, 3 బస్తాలు పెంచుకుంటూ పోతూ ఈ భూమిని పూర్తిగా విషతుల్యం చేశారు. కాబట్టి ఇలాంటి బంజరైన భూమిలో రాబోయే రోజుల్లో పంటలు పండకపోయినట్టయితే మనం సంపాదించిన లక్షల రూపాయలు కూడా మన పిల్లలు తినలేని పరిస్థితిలో ఉంటారు స్వామి. మనందరి బాధ్యత గోవుని రక్షించడం ప్రతి కుటుంబం బాధ్యత, ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. ఆ పౌరుడు గోవుని రక్షించినట్టయితే వాళ్ళ పిల్లలకు, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఈ భూమిపై నివసిస్తారు స్వామి. గోరక్షణే మన రక్షణ. భారత్ మాతాకి జై. ఈరోజు శుభదినం. ఎప్పుడైతే మనం మంచి పని చేస్తున్నామో అదే శుభదినం. బాలకృష్ణ స్వామి ఆధ్వర్యంలో మనందరం ఇక్కడ కలిశాము. మరొక మంచి ఉద్దేశంతో మన గోమాతను కాపాడాలి, మన ఆడపడుచును కాపాడాలి, మన దేశం గురించి చెప్పారు, మన విదేశ శక్తులు ఏం చేస్తున్నాయని. అవన్నీ మనకు స్ఫూర్తిని నింపేందుకు ఒక స్ఫూర్తిదాతగా వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. నా తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు. గోమాతాకి రక్షా కరో, గోమాతాకి జై శ్రీరామ్. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.